గౌరవనీయులు మాననీయ ప్రధాన మంత్రివర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ కేంద్ర మంత్రివర్యులు వెంకయ్య నాయుడు గారు, అశోక్ గజపతిరాజు గారు, నిర్మలా సీతారామన్ గారు, సుజనా చౌదరి గారు, జపాన్, సింగపూర్ దేశాల నుంచి వచ్చినటువంటి మంత్రివర్యులు, గౌరవనీయులైనటువంటి అస్సాం, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు గవర్నర్లు, గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ గారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి భోన్స్లే గారు, కేంద్ర మంత్రివర్యులు దత్తాత్రేయ గారు, సభలో ఆసీనులైనటువంటి పెద్దలకి, ప్రజలకి అందరికీ నా తరపున, తెలంగాణ ప్రభుత్వం తరపున, తెలంగాణ ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి విజయదశమి శుభాకాంక్షలు. పవిత్రమైనటువంటి విజయదశమి రోజున భారత ప్రధానమంత్రి గారి చేత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరానికి శంకుస్థాపన జరగడం చాలా ఆనందదాయకం. విజయదశమి నాడు ప్రారంభమైనటువంటి ఈ ప్రస్థానం అద్భుతంగా ముందుకు సాగాలని, అమరావతి ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి నగరంగా నిర్మాణం కావాలని, అందుకు అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేస్తూ, మరొక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ 50 మంది ప్రజానీకానికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. నేను సేతం ప్రజా రాజధాని పుట్టు సమర్పిస్తూ నన్ను